లాస్ట్ టైం ఒకసారి అన్న ఒక మాట, అంటే విన్నర్ రేస్కి దగ్గరగా వస్తూ అక్కడ కరెక్ట్గా రిబ్బన్ కనబడ్డది. దాన్ని తాకడానికి పోతూ దగ్గరకు వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి ఒకటే ఉరికి మళ్ళీ స్టార్ట్ పాయింట్కి పోయారట. లైక్ దట్ ఇమాన్యుల్ నిన్న రాత్రి ఇమాన్యుల్ వర్సెస్ తనుజ అని చెప్పి టైటిల్ తమ్నైల్ పెట్టి అసలు నామినేషన్లో ఇమాన్యుల్ రచ్చలేపిండు, ఆ ఖతర్నాక్ పాయింట్స్ పెట్టిండు, నెక్స్ట్ లెవెల్ తోపు తురుము అది ఇది అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. సో మిడ్ నైట్ ముచ్చట్లు యాక్చువల్లీ ఎపిసోడ్ రివ్యూ చేద్దాం అనుకున్నాను నేను, ఎందుకంటే ఓన్లీ ఇమాన్యుల్ తనుజ పార్టే కవర్ చేసిన కదా, మిగతా ఎపిసోడ్ రివ్యూ అంతా చేద్దామని అనుకున్నా. కానీ మిడ్ నైట్ ముచ్చట్లలో ఒక కన్ను అటు, అంటే ఎపిసోడ్ రివ్యూ గురించి రాసుకుంటున్నప్పుడు ఒక కన్ను అటేస్తే ఇమాన్యుల్ తనుజ మాట్లాడుకోవడం ఓకే, కానీ అది మాట్లాడుకోవడం కాదు. లిటరల్లీ నాకు ఈ హౌస్లో అందరికంటే నువ్వే ఇష్టము, సారీ. నాకు ఈ హౌస్లో నువ్వేరా ఇష్టము, సారీ. అరే నీ కామెడీ నేను మిస్ అవుతున్నా, నువ్వు నా వల్ల కామెడీ చేయలేకపోతున్నావు. అసలు ఈ డిమాండ్ ఏంది, కళ్యాణ్ ఏంది, మనం క్లోజ్ ఫ్రెండ్స్ రా, ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్లు వచ్చినాయి, మాట్లాడుకున్నాం, సార్ట్ అవుట్ చేసుకున్నాం. అరే నా మనసులో ఒకటి ఉంది, నా మనసులో ఒకటి ఉన్నప్పుడు అది క్లారిటీ చేసుకోవాలని నామినేషన్ నేను చేసిన, నీ మనసులో ఒకటి ఉంది, నువ్వు నన్ను నామినేట్ చేసినావు, బస్ గంతే. అందులో ఏముంది మనం దోస్తులం రా. ఇక్కడ మా అమ్మ కంటే నాకు నువ్వే ఇంపార్టెంటు. ఇక్కడ 100 మంది ఎదురొచ్చినా కానీ నాకు నువ్వే ఇంపార్టెంటు, నాకు కూడా రా నువ్వే ఇంపార్టెంటు. విన్నర్ చికెన్ డిన్నర్. సారీ గైస్, తనుజాని కొట్టేటోళ్ళు ఎవరు లేరు ఇప్పటికైతే. ఇమాన్యుల్ విన్నర్ రేస్కి వచ్చేటట్లేడు. విన్నర్ రేస్కి రా అని చెప్పి గుంజుకొచ్చినా కానీ నేను రానంటే నేను విన్నర్ రేస్ ఎవరు రా కావాల్సిందే. బట్ మా తనుజ మా అందమైన తనుజ అని ఎంబడి ఉంటాం. కానీ మాకెందుకురా విన్నర్ల కప్పులు, మేము ఎందుకు వచ్చినాం, కామెడీ చేసుకోవడానికి పోనీకి వచ్చినాం అంతే, మేము ఏదో పట్టేద్దాం అని వచ్చినాం అన్న సెన్స్లో అనిపించింది. సారీ గైస్, ఇమాన్యుల్ ఫ్యాన్స్ అట్టయితారు నాకు తెలుసు, కానీ చెప్తా పాయింట్ టు పాయింట్ చెప్తా, మీరే మాట్లాడరు. ఇక నిన్న ఎన్ని మాటలు అన్నా, నిజంగా అందులో కొన్ని మాటలు నేను వెనక్కి తీసుకోవాలన్న ఫీలింగ్ వచ్చింది. వరే అసలు లిటరల్లీ తనుజ ఇంటెలిజెంట్ అయిపోయింది కదా, ఏం లేదు ముచ్చట. ఇమాన్యుల్ పోయి షేక్ హ్యాండ్, ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ అని చెప్పి వాళ్ళు తమ్నేల్ పెట్టుకొని చిన్న రీల్స్ కూడా వచ్చేస్తాయి. ఫ్రెండ్స్ ఫర్ ఎవర్ ఫైట్స్ ఫేడ్ అవుతాయి కానీ ఫ్రెండ్షిప్ ఎండ్ కాదు, సంథింగ్ ఏదో పెట్టి ఏదో చేస్తారు. నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా షేర్ చేసిన. రామచంద్ర సరే స్టార్ట్. ఇది ఓన్లీ ఇమాన్యుల్ తనుజ డిస్కషన్ ఇన్ మిడ్ నైట్. ఇది మిడ్ నైట్ ముచ్చట్లో పార్ట్ 1. నువ్వు పార్ట్ 2 చేసినట్టే అంటారా? చేస్తా, ఏం ఆవేశపడకూరు, చేస్తా. సరే ఇమాన్యుల్ తనుజ వీళ్ళు డైరెక్ట్ మనకి అది డైరెక్ట్గా చూపించేసారు. మధ్యలోకి వెళ్ళి వాళ్ళు స్టార్టింగ్ ఏం డిస్కషన్ చేసారో కొంచెం డిస్కషన్ చేసినట్టున్నారు. అందుకే డిమాండ్ పవన్ ఒక మాట అన్నట్టున్నాడు, ఇప్పుడే నామినేషన్ చేసుకుని అప్పుడే కలిసిపోవడం ఏందన్నా, ఎంత సీరియస్గా మీరు ఆర్గ్యూ చేసుకుని ఇప్పుడే కలిసిపోవడం అది కరెక్ట్ కాదుగా అన్నట్టున్నాడు. దాని గురించే వాడింటి అలా అంటాడు, అప్పుడే నామినేషన్ అయిపోయింది ఇప్పుడే కలిసిపోయినట్టు, ఇది సేఫ్ గేమ్ అంటారన్న అంటాడేంది. అది మాకు మధ్యలో అండర్స్టాండింగ్ మిస్ అయింది, మాట్లాడుకున్నాం అయిపోయింది, మనసులో ఉన్నది పోయిన తర్వాత కలిస్తే తప్పే ఉందని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. అరే నాకు అర్థమే అవుతలేదు అంటాడు. ఇంకా అర్థమే తెలియదు. ఒకసారి నామినేట్ చేశాను అయిపోయింది, దాని మీదే ఉండాలా, ఇంకేం ఉండదా, అదే ఉండాలనా. ఆ కళ్యాణ్ ఇప్పుడు కూడా నన్ను సేఫ్ గేమ్ అంటాడు. ఇప్పుడు ఏదో నామినేట్ చేసి మాట్లాడుతుంటే సేఫ్ గేమ్ అంటాడు. వీళ్ళకి అసలు ఏం కావాలి, మనం ఎవరితో మాట్లాడుకోవద్దా, అసలు మనం ఎవరితో ఉండొద్దా, దేని సేఫ్ అంటారు వీళ్ళు అన్నట్టుగా మాట్లాడతారు. ఒరి అమ్మ తనుజ అంటుంది, ఇమాన్యుల్ అంటాడు, ఇదే ముచ్చట పెట్టుకుంటారు. అరే కాదురా ఇమాన్యుల్ తనుజని, కాదురా నువ్వు సపోర్ట్ చేస్తే అర్థం చేసుకోవట్లేదురా, నేను సపోర్ట్ చేసింది అర్థం చేసుకోవట్లేదు. సేఫ్ గేమ్ అని ఇప్పుడు నేను సేఫ్ గేమ్ అని చెప్పి నువ్వు సేఫ్ గేమ్ అని చెప్పి నేను నామినేట్ చేసుకున్నా, అయిపోయింది, క్లియర్ అయిపోయింది కదా, ప్రాబ్లం ఏముందో. మేము చూసేటోళ్ళం ఎవరు, నేను ఎరిపాపనే కొండేరి పాపనే అన్నట్టుంది ఇది. ఇంకా మమ్మల్ని చూస్తున్న వాళ్ళని బకరాలు చేయడానికి కాకపోతే ఇంకేం చెప్పు. ఓకే నిజం చెప్తున్నా తెలుసా, ఒకసారి నామినేట్ చేస్తే అక్కడనే ఉండిపోవాలా, అయిపోయింది కదా, మాట్లాడేసుకున్నాం, సార్ట్అవుట్ చేసుకున్నాం. ఇక్కడ తనుజ అంటుంది, నేనేంట్రా ఇప్పుడు నేను అందరితో గొడవ పడాలి, అసలు నేను ఎవరితో మాట్లాడకూడదా, నేను బర్నీ గారితో మాట్లాడుతుంది మా బర్నీ అని అన్నారు, నేను మ్యాడీతో మాట్లాడితే సేమ్ అన్నారు, ఇప్పుడు నీతో మాట్లాడితే సేమ్ అంటున్నారు, ఏంట్రా ఇది, నేను ఎవరితో మాట్లాడకూడదు, నేను ఒంటరిగా ఉండిపోవాలనా, ఎవరితో మాట్లాడకుండా వీళ్ళందరికీ నేను ఒంటరిగా ఉన్నాను, నేను ఎవరితో మాట్లాడినా ప్రాబ్లంగా ఉంది, ఎవరితో మాట్లాడద్దు, ఒంటరిగా ఉండడమే కావాలి వీళ్ళకి అని చెప్పి తనుజ అంటుంది. లేదక్క ఇప్పుడు తనుజక్క మ్యాటర్ ఏంటంటే, మా బాధ ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎవరితోటి అయితే ఉంటున్నావో వాళ్ళతోటి ఈ ఓవర్గా ఈ నన్న బాండ్లు కానీ మెడి రాజు బాండ్లు కానీ ఇట్లాంటివి కొంచెం ఓవర్ యాక్టింగ్ అనేది, నిజంగా సొంతంగా ఫ్యామిలీ వాళ్ళకంటే ఎక్కువగా రిలేషన్ ఉన్నట్టుగా, అండ్ వాళ్ళ మీద కమాండింగ్, వాళ్ళ మీద డిమాండింగ్, ఇట్లా సేమ్ దివ్య నిఖిత కదా బర్నీ మీద ఇప్పుడు ఎట్లుంటుందో అట్లా ఉంటుంది, కొంచెం ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. ఆ ఓవర్ యాక్టింగ్ జనాలకు నచ్చదు అంతే. కానీ నువ్వే రైటు,
వీళ్ళందరే లిటరల్లీ చెప్తాను. వీళ్ళు నామినేట్ చేసిన తర్వాత వచ్చి, నామినేట్ చేసిన తర్వాత మాట్లాడకుదా మనం ఫ్రెండ్స్ అయిపోయినాడు. ఇక్కడ రైవల్రీ ఏది? ఎందుకిగా నువ్వు విన్నర్ కంటెస్టెంట్‌కి ఎందుకొత్తన్నావు అన్న? రావు నువ్వు ఇమాన్యుయల్. ఎట్లొత్తావు గిట్లయితే? కష్టం. ఇగో ఇది ఇంకా ఉంటది ఆగు. మనం క్లారిటీ తీసుకున్నాం. పాయింట్స్ అయిపోయినాయి. పాయింట్స్ అయిపోయిన తర్వాత ఇంకేంటి పంచాయతీ? పాయింట్స్ అయిపోయిన తర్వాత పంచాయతీలు ఉంటాయో అని చెప్పి మాట్లాడుకుంటారు. అట్నే క్యాప్టెన్సీ టాస్క్‌లో ఎందుకు సపోర్ట్ చేయలేదురా నాకు అని అడుగుతాను. అడిగితే లేదు ఆల్రెడీ ఇప్పుడు నేను దివ్యకి ప్రామిస్ చేసిన కాబట్టి నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నా చేసిన. అయినా తను చూడండి, నేను కొంతమందిని అడగను. ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు నేను రీతుని, నిన్ను ఇట్లా నేను అడగనురా కొంతమందిని. ఎందుకంటే నువ్వే వచ్చి చేస్తావు కదా అన్న నమ్మకం ఉంటుంది. ఎందుకంటే నాకు మా వాళ్ళరా, నాకు నా ఫ్రెండ్స్‌రా మీరు. నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. అంటే కాదురా నువ్వు ఎంత చేసినా చేయలేదు అని అన్నసరికి నాకు చాలా కోపం వచ్చింది. అది నాకు బాధ ఉండిపోయింది అని చెప్పి ఇమాన్యుయల్ చెప్తుండు. ఆ తర్వాత తనుజ, సరే వాటి గురించి ఎందుకులే వదిలేసేయి. అరే నువ్వు ఏంట్రా ఇప్పుడు నా సీరియల్ యాక్టింగ్ అని అన్నావు, మ్యాడీ దగ్గర సీరియల్ యాక్టింగ్ అని అన్నావు అంట. నాకు నచ్చలేదురా అంటే, అరే నేను అన్నది అట్లా కాదురా, నేను అన్నది ఏంటిది, నేను అప్పుడు మాధురి గారిని అడిగాను, నేను చెప్పింది మీకు అదా అలా చెప్పానా అంటే కాదు అని చెప్పారు. నీ ముందు కూడా అడిగాను, నీకు కూడా తెలుసు. సంజన మా అమ్మ సంజన కూడా ఉంది, సంజన ముందు కూడా అడిగాను. నేను అట్లా అనలేదు, సీరియల్ యాక్టింగ్ అని అనలేదు. కావాలని కాదురా చచ్చిపోయిన మొక్కకి నీళ్లు పోస్తే అదేంట్రా నువ్వు అలా ఎందుకు అన్నావు అని అన్నది. అంటే కాదే నేను ఏమన్నానంటే వాడు వచ్చి నమ్మకం పోయిందన్నాడు నీ మీద అన్నందుకు, ఇప్పుడు నమ్మకం పోయిందంటున్నావు, ఇప్పుడు చచ్చిపోయిన మొక్కకి నీళ్లు పోసి పెంచడం ఎందుకు అవసరమా అని చెప్పి నేను మాట్లాడినా. నేను వాడి గురించి చెప్పిన. అండ్ నేను వాడు నిన్ను నామినేట్ చేస్తున్నా అనేది ఎక్స్పోజ్ చేయడానికి నీకు ఎందుకు వాడు నామినేట్ చేస్తున్నాను తెలవాలి కాబట్టి నేను అది పేరు చెప్పిన. అది అర్థమైందా అంటే ఇప్పుడు నువ్వు కళ్యాణ్ బాక్రానా? కళ్యాణ బాక్రా ఇక్కడ ఈ ఇల్లు పంచుకున్నారు వీళ్ళు, బయట నుంచి కుమ్మక్కాయ ఇచ్చారబ్బా క్లారిటీ అంతే సింపుల్. ఆ తర్వాత ఇమాన్యుయల్ మ్యాడీతో చెప్పాను, అయిపోయింది మ్యాడీది అయిపోయింది. ఆ తర్వాత నేనేం ఆడలేదా అసలు, నేను అసలు లీస్ట్ నుంచి పైకి వచ్చానంటే ఆడలేనట్టేనా కళ్యాణ్, నేను ఆడిన టాస్క్లు పైకి వచ్చామంటే ఎస్ ఆడిరు, వెరీ నైస్, ఆ టాస్క్ బాగానే ఆడిరు. నెక్స్ట్ తనుజ బ్యాక్ పిచ్చింగ్. నేను ఎప్పుడైనా బ్యాక్ పిచ్చింగ్ చేసిన బర్నీ దివ్య గురించి నేను ఏమైనా జెలస్ ఫీల్ అయినా వాళ్ళ గురించి నేను ఎక్కడైనా మాట్లాడలేదా? మాట్లాడింది కానీ మాట్లాడలేదా అని అంటుంది. అంటే ఇమాన్యుయల్ ఉండి ఇప్పుడు బయట వాళ్ళు వచ్చిన తర్వాతనే ఆ టాపిక్ వచ్చిందంటే బయటకు అలా వెళ్ళిందని అర్థం. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఇప్పుడు రమ్య మాట్లాడింది, మ్యాడీ మాట్లాడింది, సో అలా వెళ్ళిందేమో అందుకే వాళ్ళు మాట్లాడిరేమో అని నేను అనుకుంటున్నాను అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పాడు. ఓకే తనుజ సారీ నా వల్లే సారీ అన్నది. మంచి కలిసిపోయారు వీళ్ళు. మీరు అంటే మీరు 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 ఒకటైపోయారా? ఓకే సారీ నా వల్లే నువ్వు కామెడీ చేయట్లేదు ఈ మధ్య. ఇప్పుడు నేను వాష్రూమ్లో ఉన్నప్పుడు నువ్వు కామెడీ చేస్తున్నప్పుడు నేను వచ్చినాక వెంబటే నువ్వు ఆగిపోతున్నావు నా వల్లనే. అంటే ఏం చెప్పాలి నీకు, నాలో నేనే మాట్లాడుకుంటున్నా అసలు నీ గురించి, ఇలా ఏంది ఇదంతా అని చెప్పి నేను మాట్లాడుకుంటున్నా తెలుసు. అంటే సారీ బర్నీ గారు బాండింగ్స్ గురించి ఇప్పుడు నేను రాగానే ఏం చెప్పాను, ఆయన రాగానే బాగా మారాడు, వెరీ నైస్, బాండింగ్స్ గురించి బాగుంది, ఇదంతా సెట్. అంటే ఆయనకు బయటకు పోయి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చిందని అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన అదే రిపీట్ చేస్తున్నాడు, అసలు నచ్చట్లేదు అని చెప్పి బర్నీ అన్న టాపిక్ వచ్చి మాట్లాడుకున్నారు. ఎపిసోడ్లో మాట్లాడదాం, ఎపిసోడ్ రివ్యూ చేస్తా ఖచ్చితంగా. అందులో నేను చెప్తా ఈ బర్నీ అన్న అండ్ తనుజకి జరిగిన డిస్కషన్స్లో బర్నీ అన్న ఏం పాయింట్స్ రైట్ ఉన్నాయి అండ్ తనుజ ఏం పాయింట్స్ రైట్ ఉన్నాయి, అండ్ నిజంగా వాళ్ళు బయటకు మాట్లాడేది లోపల అనుకునేది ఒకటేనా, ఏంది వీళ్ళ బాధ ఏంది, వీళ్ళ కథ ఏంది అనేది డిస్కస్ చేస్తా. మ్యాడీ నీకు ఎవరిష్టం ఈ హౌస్లో అన్నప్పుడు నేను నీ పేరే చెప్పాను. అలాంటిది నువ్వు క్యాప్టెన్సీ టాస్క్లో నాకు సపోర్ట్ చేయలేదు, అప్పుడు నన్ను తిట్టింది. నీకు క్లోజ్ అన్నావు కదా, మీ ఓడు మీ ఫ్రెండ్ అన్నావు కదా, కనీసం సపోర్ట్ చేయలేదు అని తిట్టింది తెలుసా అని అంటే, ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో నేను ఆల్రెడీ దివ్యకి ప్రామిస్ చేశాను అని అంటాడు ఇమాన్యుయల్. అనగానే క్యాప్టెన్సీ టాస్క్లో ఓడిపోయినందుకు కూడా నేను ఏడవలేదు, నువ్వు సపోర్ట్ చేయలేదని నేను బాధపడ్డాను తెలుసా. అవునా, సపోర్ట్ చేయలేదని ఏడ్చాను నేను అంటాను. ఆ తర్వాత సరేలే. ఆ తర్వాత దివ్య గురించి టాపిక్ వస్తుంది. దివ్య ఎవరినో నామినేట్ చేస్తా అన్నది గౌరవ్ని, నిఖిల్ని, మరి నన్నెందుకు చేసింది అని చెప్పి తనుజ అంటుంది అన్నట్టు. దివ్య గౌరవ్ని, నిఖిల్ని వాళ్ళని నామినేట్ చేస్తాను డిస్కషన్ చేసింది కదా, గట్టెట్ట నన్నెందుకు చేసింది అయినా, అది కూడా బర్నీ గారి గురించి చేసింది. అసలు నేను ఎప్పుడైనా వాళ్ళ గురించి మాట్లాడినా, వాళ్ళ గురించి డిస్కస్ చేసినా, ఎక్కడైనా చెప్పినా వాళ్ళ గురించి అని ఇక్కడ తనుజ. ఆ తర్వాత ఇమాన్యుయల్ అదే చెప్పాను కదా బయట నుంచి వచ్చిన వాళ్ళ అని చెప్పి అంటాడు. ఆ తర్వాత నేను ఎక్కడ బ్యాక్ బీచింగ్ చేయను,
అలా అనిపించిందొచ్చు వదిలేసి అన్నట్టుగా అంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ నీ గురించి నా గేమ్ అంతా పోతుంది, నీ గురించి ఆలోచించి అసలు కామెడీ కూడా చేయట్లేదు అని చెప్పి ఇమాన్యుల్ అంటాడు. ఆ తర్వాత నామినేషన్స్ అయిపోయిన తర్వాత క్లియర్గా మాట్లాడదాం అని అనుకున్నా, అందుకే మాట్లాడుతున్నా. నువ్వు నన్ను నామినేట్ చేసినావు, నేను నిన్ను నామినేట్ చేసినా, అయిపోయింది కదా, ఇప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం, ఒక ఒక పాయింట్ ఉంది కదా, అది పెట్టేస్తే అయిపోద్ది అన్నట్టుగా అనుకున్నారంట. చూసినా మేమేంది వీళ్ళు అనుకున్నారు, మాట్లాడుకున్నారు, అంటే ఐ మీన్ వీళ్ళు మనసులో అనుకున్నారు, వీళ్ళు నామినేట్ చేసుకున్నారు, నామినేషన్లో గట్టి కోరుకున్నారు, ఆ తర్వాత దోస్తులు అయిపోయారు. నామినేషన్స్ ఎపిసోడ్ చూసి మేమేమో గట్టిగా పాయింట్లు పెట్టి ఇమాన్యుల్ అట్నాడు సూపర్ అదరగొట్టిండు, మారాని లెక్క కూర్చున్నావు, నువ్వు పెళ్లి కూతురు లెక్క కూర్చున్నావు, నువ్వు కూర్చుంటేనే అయిపోయింది మొత్తం అని చెప్పి ఇవన్నీ అంటే మనమేమో గట్టిగా మాట్లాడినాం. కడిగేస్తేనేమో మిడ్ నైట్ ముచ్చట్లో కలిసి కూర్చుని ముచ్చట పెట్టుకొని అయిపోయింది. గేమ్ వన్ సైడ్ అయిపోయింది. అబ్బా తనుజాకి ఎందుకు ఓట్లు పడతాయంటే గిందికే పడతాయి, వీళ్ళు వచ్చి మళ్ళీ సేఫ్ గేమ్ ఆడతారు. ఇప్పుడు తనుజ అక్కడ కూర్చుంటే ఆట ఆడిస్తుంది, సప్పుడే మంచిగా కూర్చుంటుంది, చేతులు కట్టుకుంటుంది, కూర్చుంటుంది, మంచిగా సీరియల్ కట్టుకుంటుంది, మంచి కలర్ మంచి బట్టలు వేసుకుంటుంది. ఆడవాళ్ళు ఏమో ఫుల్ ఖుషు, అవి చూసి అబ్బాయి ఎంతో క్యూట్గా రెడీ అయిందిరా మా తనుజ అంటే వాళ్ళు ఖుషు. ఈమెమో ఏం ఆడకుండా మొత్తం చక్రం తిప్పుతుంది. లేడీస్కి చక్రం తిప్పడం అంటే ఇష్టం బేసిక్గా. వాళ్ళు ఉన్న కాడికి వెళ్ళి మొత్తం చక్రం తిప్పితే గమ్మత్ అనిపిస్తుంది, ఆమె ఉన్న కానీ చక్రం తిప్పుతుంది, గమ్మత్ అనిపిస్తుంది. మొత్తం చుట్టూ ఆట ఆమె చుట్టూ. ఇప్పుడు చూడు నిన్న ఇగో దద్దిలబ్బా, హౌస్లో ఉన్న వాళ్ళంతా దద్దిలబ్బా, తనుజ తోపు. ఎందుకంటే నేను చెప్తాను, ఇగో ఏందా తనుజ మెచ్చుకుంటాను, నిజంగా చెప్తాను తనుజ తోపు. ఎందుకు చెప్తా పాటు భరణి అన్న విషయంలో పంచాయతీ అయింది, ఆమె సెంట్రిక్గా నడిచింది, మొత్తం నామినేషన్లో ఆమె చుట్టూ తిరిగింది. ఓకే, ఇమాన్యుల్ విషయంలో సెంట్రిక్గా నడిచింది, ఆమె చుట్టూ తిరిగింది, మొత్తం రచ్చరచ్చ అయింది. ఆ తర్వాత ఇమాన్యుల్ మళ్ళీ నామినేట్ చేసి మళ్ళీ సెంట్రిక్గా తిరిగింది, మళ్ళీ రచ్చరచ్చ అయింది. ఇంత అయిన తర్వాత కూడా నిఖిల్ వస్తాడు, సాయి వస్తాడు, మళ్ళీ తనుజతో పంచాయతీ పెట్టుకుంటూ తనుజతో సెంట్రిక్గా చేసుకుని మాట్లాడతాడు. నువ్వు తోపు, నువ్వు తురుము, నీకు ఫ్యాన్స్ ఉన్నారు, నీకు ఫాలో అయ్యింది, నువ్వు వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని మళ్ళీ ఆమెకు బూస్టింగ్ ఇచ్చే రకమైన నామినేషన్లు చేస్తారు. పైకి సాయి కావాలనే ఆమెతో పెట్టుకుంటే పంచాయతీ పెట్టుకుంటా అని చెప్పి పంచాయతీ పెట్టుకుంటా. ఇన్ని జరిగిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆమెకు స్క్రీన్ స్పేస్ దొరుకుతుందా అంటే ఇతనే నామినేషన్స్ మొత్తం తనుజామినేషన్స్ అయినాయి, తనుజామినేషన్స్ చేసిర్రు. అంత అయిన తర్వాత ఆఖరికి కూడా దివ్యనికికి ఒక ఛాన్స్ వస్తే గౌరవ్కో నిఖిల్కో చేస్తే వాళ్ళు వెళ్ళిపోయే కంటెస్టెంట్లు వెళ్ళిపోతారు. అట్లాంటిది ఈమె లేచి తనుజ ఎందుకు మళ్ళీ ఏమైనా రీజన్ ఉందంటే మళ్ళీ భార్య అన్న పాయింట్లోకి వెళ్ళి చేసినట్టు ఉంటుంది, చూడడానికి గట్టిగా కనబడుతుంది. అట్లా చేసింది. ఎపిసోడ్ రివ్యూలో మాట్లాడదాం అంతా. ఎంత స్క్రీన్ స్పేస్ దొరుకుతుంది, ఎంత హైలైట్ అవుతుంది. మళ్ళీ ఇంతమంది టార్గెట్ చేస్తే నామినేషన్లో ఒకే కంటెస్టెంట్ని ఎక్కువ మంది టార్గెట్ చేస్తే వాళ్ళు హైలైట్ అవుతారు అన్న ఒక్క లాజిక్, చిన్న లాజిక్ కూడా మర్చిపోయి ఒకరికొకరు మళ్ళీ ఏమైనా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నట్టు తిప్పి గవే పాయింట్స్ సపోర్ట్ తీసుకుంటారు. ఆమె సపోర్ట్ తీసుకుంటుంది, బాగా చెప్తుంది సపోర్ట్ తీసుకుంటా అని చెప్తుంది. ఇంకేం చెప్తాం తెగించినోడికి అంట. ఆ టైపులో ఇప్పుడు సపోర్ట్ తీసుకోలేని చెప్తుంది, బాగా చెప్తుంది. అది నచ్చి మెచ్చుతున్నారు జనాలు. ఏం చేస్తాం, కర్మ ఈ సీజన్కి అట్లా పోతుంది. అసలు సపోర్ట్ అనే కాన్సెప్టే దరిద్రమైన కాన్సెప్ట్. సోలో ప్లే, ఇండివిజువల్ ప్లే అనేది ప్లే అని చెప్పి బిగ్ బాస్ గట్టిగా చెప్పేటోళ్ళు ఇదివరకు సీజన్లో. ఇప్పుడు సపోర్ట్ తీసుకుని ఆడితే సపోర్ట్ కొడుతారు. కొన్ని విషయాలలో సపోర్ట్ తీసుకోవాలి. తనుజ నువ్వు సపోర్ట్ ఎందుకు తీసుకుని అని చెప్పి బొమ్మల టాస్క్లో సపోర్ట్ తీసుకోకుండా ఇండివిజువల్గా ఆడితే కూడా సపోర్ట్ తీసుకో అని చెప్పారు. ఇది ఎక్కడతో దరిద్రమైన గేమ్ ప్లే. ఈసారి పోతుంది. ఇక్కడ వీళ్ళందరూ కలిసి టార్గెట్ మళ్ళీ నేను కూడా అందరికీ తెలుసు. తనుజ టాప్లో ఉందని తెలుసు, కళ్యాణ్ సెకండ్లో ఉన్నాడని తెలుసు, థర్డ్లో ఇమాన్యుల్ ఉంటాడు, డిమాండ్ పవన్ ఉంటాడు, ఇవన్నీ తెలుసు, అందరికీ తెలుసు. కుల్ల బయట ఏం జరుగుతుందో అంతా కూడా రోజు పొద్దుగా అదొక న్యూస్ వేసినట్టు అంటే రోజు తాపుకోవాలి వచ్చి చెప్పుకుంటూ పోతారు. ఈ ఒక్క వీక్ ఆగు, నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్. ఈ వీక్ తనుజాని క్యాప్టెన్ చేస్తారు, మరి ఫ్యామిలీ వీక్లో చేస్తారు. చూడాలి ఇట్లాంటి ఏం చేస్తారంటే మెయిన్ కంటెస్టెంట్కి ఫ్యామిలీ వీక్ దాకా గుంజుకుపోయి అప్పుడు క్యాప్టెన్ చేస్తూ ఉంటారు. రైట్. నా వల్ల నువ్వు ఇబ్బంది పడితే అర్థమైపోయిందిరా. నేను ఇంకా అస్సలు ఇబ్బంది పెట్టాను, నువ్వు కామెడీ చేయాలి ఓకేనో అని అంటాను. ఓకే, నాకు మా అమ్మ కన్నా అంటే సంజన కన్నా 100 మంది కన్నా నీ పేరే చెప్తా ఫస్ట్ నేను, అర్థమవుతుందా, నువ్వే నాకు ఇంపార్టెంట్ అన్నట్టుగా అంటాడు. నాకు కూడా ఇక్కడ ఎవరైనా ఇష్టమంటే నువ్వేరే అని చెప్పాను. ఓకే రైట్, మంచి సంతోషం. కళ్యాణ్ టాపిక్ తీసుకున్నారు జస్ట్. కళ్యాణ్ ఏంది ఇట్లా ఇప్పుడు నన్ను సేఫ్ అంటాడు వీడు. ఇప్పుడు నామినేషన్ చేసి మాట్లాడితే సేఫ్ అనుకుంటారు వీళ్ళు, డిమాను కళ్యాణ్ అన్నట్టుగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత తనుజ ఇక అదే అందరూ నన్ను టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది ఉంటుంది కదా అని. అయినా కానీ చెప్తున్నానరా, ఎవరిని నమ్మద్రా ఈ హౌస్లో. ఒకటైతే గుర్తుంచుకో, ఈ గ్యాప్లో మనకు భరణి అన్న, ఆడ దివ్యనికిత, ఇంకెవరు రామో ఎవరు ఉంటారు ఇటు అదే మన డెన్ ఉంది కదా, డెన్ దగ్గర కూర్చుని ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు అన్నట్టు. సో అదొకటి చూపిస్తారు. వాళ్ళ డిస్కషన్ మన తర్వాత సపరేట్ మాట్లాడదాం. మిడ్ నైట్ ముచ్చట్లు పార్ట్ 2లో మిగతా అందరి డిస్కషన్ మాట్లాడదాం. ఇది నాకు గమ్మత్ అనిపించింది, క్రేజీ అనిపించింది. గుద్దుకొని లాస్ట్ పోయి మంచిగా కలిసిపోయి ఉంటా అంటే మనం బకరాల చూసేటోళ్ళము. దీని మీద విరోచితంగా వీడియోలు చేసిన సీను 65 అంటాడు, బకరా అవుతాడు. రైట్. సుమన్ ఇక్కడ తనుజ అంటది,
అసలు టాస్క్‌లోరా సుమ్ముది ఎవ్వరు తీసుకోలేదురా. సుమ్ము డార్లింగ్‌ది, సుమ్ము క్యూటీది ఎవ్వరు తీసుకోలేదు బొమ్మ. నాకు చాలా బాధ అనిపించింది. అంటే మా అమ్మది కూడా తీసుకోలేదు. నేను కళ్యాణ్‌తో డీల్ చేసుకున్నా కదా! అందుకే నేను కళ్యాణ్‌ది తీసుకున్నా. అదే కదా బాధైపోయింది. అంటే అవునవును. అసలు వెరీ అండర్‌స్టాండింగ్ లేడీరా. సంజన గారు లాంటి పర్సన్ నీకు దొరకడం చాలా అదృష్టం. అంటే నిజంగా నాకు చాలా అదృష్టము. నాకు అదేంది నిన్న కోంబు తీసుకొని నాకు దువ్వుతా అని, అరే నాకు నువ్వేరా ఇక్కడ కొడుకువి, నాకు బయట ఉన్నది చిన్న కొడుకురా, నువ్వే పెద్ద కొడుకురా అని చెప్పి అన్నది నాకు చాలా, అసలు మా అమ్మని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఇక్కడ మా అమ్మ గుర్తు రావట్లేదంటే కారణం సంజన గారే. నిజంగా అలాంటి పర్సన్, జెన్యూన్ ప్యూర్ పర్సన్, అట్లాంటి పర్సన్ దొరకడం చాలా కష్టము. నేను ఆమెను మిస్ అయితే ట్రోఫీని మిస్ అయినంత ఫీలింగ్ అది అన్నట్టుగా చెప్పిండు. సో అదే ఇక ఇదే ఈ డిస్కషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపలికి పోయారు, వేరే డిస్కషన్ జరిగినాయి. సో ఓవరాల్గా ఏమైందంటే కథ ముగిసింది, కథ ముగిసింది, ఇమ్ము తనూజా కలిసిపోయారు అంటే చూసేవాళ్ళు ఎంత బకరాలయ్యారు, ఎరి బొమ్మలు అయ్యారు, కొండ ఎరి అది మ్యాటర్. మేం కాదన్నా, నువ్వే అయినావట్రా, నేనే ఓకే హ్యాపీ సాటిస్ఫైడ్ అదనమాట మ్యాటర్. సో ఈ బిగ్ బాస్ సీజన్ 9ని చాలా లైట్ హార్టెడ్గా చూడాల్సిందిగా భావిస్తున్నాను నేను. ఇక నుంచి ఇంకా లైట్ హార్టెడ్గా చూస్తా. కొంచెం ఫస్ట్రేట్ అయినా, అరే ఏంద్రా గింత అన్యాయం జరుగుతుంది, గట్ల జరుగుతుంది, గిట్ల జరుగుతుంది, వారు వన్ సైడ్ చేసిరు, కావాలని లేపుతురు అని చెప్పి ఆ బాధ అనిపించింది. కానీ కట్ చేస్తే ఆపోజిట్గా నిలబడేటోడు ఎవడు? ఇప్పుడు ఒకరు తప్పు చేస్తున్నారు, వాళ్ళని ఖండించేటోడు ఎవడు? బయట ఉండి నేనా ఖండించాల్సింది? లోపల ఉన్నోళ్ళు కదా ఖండించాల్సింది. ఖండించేటోడు లేకపోతే కండాల ఏం లేదు, గుండెలు మండేలా, అది మ్యాటర్. సరేనా? ఇది వీడియో. ఈ వీడియో మీకు వెరైటీగా అనిపించుండొచ్చు. మొత్తానికైతే తనుజ విన్నింగ్ ఆపడానికి ఇంకెవరు రావట్లేదు. డిమాండ్ పవన్ ఏమైనా లేస్తాడా, కళ్యాణ్ లేస్తాడా? మరి వాళ్ళిద్దరూ ఇట్లా హైకి వస్తే కనుక టక్కున తనుజ మేడం ఏం చేస్తుందో దోస్తాన చేసి పడేస్తుంది కదా, ఇదో పెద్ద బాధ. సో ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంటో వాళ్ళని దోస్తం చేస్తుంది, ఇంకేం చేయలేరు వీళ్ళంతా. ఇప్పుడు చూడు, ఇమాన్యుయల్ గట్టిగా రేజ్ అయ్యిండు, ఏమైంది? సాయంత్రం కూర్చుండబెట్టి ముచ్చట పెడితే కథం సెట్. మనం ఏమన్నా కావాలని క్లోజ్ అయ్యామా? ఇప్పుడు కాదు కదా, ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోయాం. అదే అంటాడు, ఇదే ఆటోమేటిక్గా కలిసిపోయాం కదా. ఇప్పుడు మనం ఏమైనా కావాలని క్లోజ్ అయినామా? కాదు కదా, ఆర్టిఫిషియల్ కాదు, ఇది న్యాచురల్గా జరిగింది. నా మీదున్న పాయింట్స్ నువ్వు చెప్పావు, నీ మీదున్న పాయింట్స్ నేను చెప్పాను, ఆ తర్వాత మనకు దగ్గర పాయింట్స్ అయిపోయినాయి, క్లారిటీ తీసుకున్న తర్వాత కలిసిపోతే తప్పే ఉంది అని మాట్లాడుకుంటున్నారు. తప్పే ఉంది. నామినేషన్ వీడియోలో మనం అంత ఫైర్ చూపించడం మన తప్పు అన్న ఫీలింగ్ వచ్చింది. సరే ఉంటా, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎంబటే ఉంటుంది, జరసేపు అయిన తర్వాత నెక్స్ట్ వీడియో వస్తుంది, చూడు. ఓకే బాయ్, చెప్పా కైర్, గుడ్ నైట్, శుభరాత్రి.